ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య, ఈ వేద గురుకులము నిగమనిడము స్థాపించడానికి కారణమేంటి, దాని ప్రత్యేకతలు ఏంటి చెప్తారా? నిగమనీడం వేద గురుకులము. నిగమ అంటే వేదము, నీడం అంటే ఆశ్రయస్థానము. వేదాల అధ్యాపనం చేసే గురుకులము వేద గురుకులము. వేదాల్ని చదవడము చదివించడం అంటే కేవలం ప్రముఖ కొన్ని సూక్తాలు నేర్చుకొని పౌరోహిత్యానికి వాడుకుంటారు. కానీ అందులో కూడా చదివిన వాటికి అర్థం వాళ్ళకు తెలియదు. ఆ వేదాలున్న అర్థాలు తెలుసుకోవాలి అని అంటే వేదానికి సంబంధించిన 6 వేదాంగాలు ఉన్నాయి. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం అని. తర్వాత 6 ఉపాంగాలు దర్శనాలు ఉన్నాయి. ఉపనిషత్తులు, బ్రహ్మగ్రంథాలు అవన్నీ చదువుకుంటే కానీ ఆ వేదాల యొక్క రహస్యము, వాటి యొక్క అర్థము మనకు తెలుస్తుంది. ఈ విధంగా సాంగోపాంగంగా అన్నీ చదివించుకుంటూ వేదాలను చదివిస్తాము. ఇది మా యొక్క ప్రత్యేకత. వ్యాకరణము ఇలాంటి గ్రంథాలతో పాటుగా చదివించే కొన్ని గురుకులాలు ఉన్నాయి. వ్యాకరణం చదివిస్తారు, లేకుంటే నిరుక్తం చదివిస్తారు. దాంతోపాటుగా విద్య పూర్తి అయిపోతుంది. కానీ మేము సంపూర్ణంగా అన్నీ చదివిస్తాము. విశేషంగా కల్పం అనేది 2వ వేదాంగము, అది లుప్తం అయిపోయింది. ఆ కల్పం ప్రయోగాలను చెబుతూ ప్రాయోగికంగా చదివిస్తాము. జ్యోతిషం కూడా ప్రాయోగికంగా పూర్తిగా నక్షత్ర దర్శనాలు, గ్రహ నక్షత్రాల దర్శనంతో పాటుగా జ్యోతిష్యాన్ని మేము చదివిస్తాం. ఈ విధంగా ప్రాయోగికంగా అన్ని వేదాంగాలను చదివించుకుంటూ ఈ వేదాధ్యయనము చేపిస్తాము. చదవడము, తర్వాత వీటిని చదివించడము, వీటిపైన అనుసంధానం రీసెర్చ్ చేస్తూ వ్యాసాలు రాయడం, పుస్తకాలు రాయడం, ఆ విధంగా రచన యొక్క శైలి కూడా వాళ్ళకు మేము నేర్పిస్తాం. ఇది మా గురుకులం యొక్క ప్రత్యేకత. వేదాలను సాంగోపాంగము చేసేలాగా మీ గురుకుల ప్రత్యేకత ఉంది అన్నారు కదా ఆచార్య. మరి ఈ గురుకులం లోపల ప్రవేశించాలి అంటే విద్యార్థులని ప్రాంతపరంగా కానీ కులపరంగా కానీ అలా ఏమన్నా వివక్ష ఉంది అంటారా? అందరికీ అవకాశం ఉందంటారా? ప్రాంత భేదము, దేశ భేదం అంటే ఏమీ లేదు. ఎవరైనా ఏ ప్రాంతం వాళ్ళని చేరుకోవచ్చు, ఏ దేశం వాళ్ళైనా చేరుకోవచ్చు. వేదము పట్ల అభిమానం ఉండాలి వాళ్ళకు. వేదాలను చదువుకోవాలి, ఆ పరంపరను కాపాడాలి, దానికి గొప్పతనం వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత ఈ వేదాలను చదువుకునే సామర్థ్యము వాళ్ళు ఉందా లేదా అని మేము ఒకటే వాళ్ళను గమనిస్తాం, పరీక్షిస్తాం. దాని తర్వాత వాళ్ళకు ప్రవేశము ఇస్తాం. ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, ఏ దేశం వాళ్ళైనా సరే. కుల భేదం కూడా ఏమీ లేదు. బయట దాదాపు కేవలం ఒక వర్గానికే చదివిస్తారు, సంస్కృత భాష నుంచి మొదలుకొని వేదాల వరకు. కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా సంస్కృత భాష నుంచి మొదలుకొని అన్ని శాస్త్రాలు, వేదాలు అన్నీ కులమత భేదం లేకుండా అందరికీ చదివిస్తాం. అసలు మేము అడగము ఎవరు అని. ఆ ఎవరైనా ప్రశ్న మేము అసలు వేయం. ఎన్నో సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటారు, పరస్పరంగా చదువుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఒకరు పరస్పరంగా ఎవరు ఏంటి అనేది కుల పరిచయం ఎవరికి ఉండదు. ఆ విధంగా వాతావరణం గురుకులంలో, ఇక్కడనే కాదు ప్రతి గురుకులంలో, ఆర్య సమాజం నడిపించే ఏ గురుకులమైనా సరే అది కుల పరిచయం అనేది ఒకరికొరికి ఉండదు, అడగరు. సంవత్సరాల తరబడి కలిసి ఉంటారు. ఆ విధంగా ఏమాత్రం అడగకుండా నిష్పక్షంగా అందరికి సమాన వ్యవహారం, భోజనము కానీ వస్త్రాదులు కానీ అన్ని రకాల వ్యవహారం సమానంగా చూపిస్తూ వ్యవహరిస్తూ వాళ్ళకు విద్యాబోధన చేయించడం జరుగుతుంది. వేద గురుకులాల లోపల ఇలాంటి వ్యవస్థ ఉందనే విషయం చాలా కొత్తగా ఉంది. ఆర్య సమాజంలో కుల మత ప్రాంత వివక్ష లేకుండా వేదాలు నేర్పిస్తారని చెప్పి అంటున్నారు కదా ఆచార్య. మరి మీరు ఇలా ఈ రంగంలోకి రావడానికి బహుశా మీకు బాల్యంలోనే బీజాలు పడి ఉంటాయి. మీ బాల్యం గురించి చెప్తారా? బాల్యపరంగా చూస్తే కుటుంబ పరంగా వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళు, మా నాన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఉండేవాళ్ళు. శైవ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో నా బాల్యము గడిచింది. అలాంటి ధార్మిక ఆధ్యాత్మిక సంస్కారాలు దృఢంగా పడి ఉన్నాయి. పూర్వజన్మ సంస్కారాలు కూడా బహుశా అదేవిధంగా ఉండి ఉంటాయి. కాబట్టి ఆ సంస్కారాన్నే పట్టుకుంటూ ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఉండేవాడిని. పూజా పునస్కారాల్లో కూడా ఎక్కువగా సమయాన్ని ఇచ్చేవాడిని. ఈ విధంగా చదువుకుంటూ ఎప్పుడు కూడా ఇతరులకు కాలక్షేపం చేయకుండా కేవలం చదువు మీదనే ఎక్కువగా ఉండేవాడిని.
మేము నలుగురం, ఇద్దరు చెల్లెలు ఉన్నారు, ఇద్దరు మాకు అన్న ఉన్నాడు, నేను నలుగురం కూడా దాదాపు ఇదే విధంగా ఆధ్యాత్మిక ధార్మికంగా ఉండేవాళ్ళము. ఈ విధంగా కేవలం పుస్తకాలను చదువుకోవడం వలన నేను చదువుకునే పాఠ్యాంశాలే కాకుండా ఇతర పాఠ్యాంశాలని కూడా చూసి చదువుకోవడము, వాటిని ప్రాక్టీస్ చేసుకోవడము, ఈ విధంగా చేసుకోవడం వలన నాకు గణితము, మ్యాథ్స్ అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, అది కఠినము, హార్డ్ అని భయపడేవాళ్ళు. కానీ నాకు అదే చాలా ఈజీగా, సరళంగా అనిపించేది. నేను చదివేవాడిని, చదివించేవాడిని కూడా. 10th నుంచే ట్యూషన్ చెప్పడం ప్రారంభం చేశాను. 10th చదువుకుంటూ అందరు ట్యూషన్ వెళ్తారు, కానీ నేను ట్యూషను చెప్పాను. తర్వాత అది కూడా ఫ్రీగా. నేను మళ్ళీ ఇంటర్ వెళ్ళిన తర్వాత 10th వాళ్ళకు డబ్బులు తీసుకుంటూ 10th క్లాస్మేట్స్కి ఫ్రీగా చదివించేవాడిని. ఈ విధంగా గణితము మీద మంచి పట్టు ఆ సమయంలో ఉండింది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ కేవలం విద్యలోనే నిమగ్నమయ్యే ఉండే ఆ సంస్కారాలు బాల్యంలోనే పడి ఉన్నాయి. తర్వాత శాస్త్రీయ అధ్యయనం చాలా ఉపయోగపడింది. ఆచార్య, మీకు ఆధ్యాత్మిక బీజాలు చిన్నతనంలోనే ఉన్నాయి అని అర్థమవుతుంది. అంటే పూర్వజన్మ సుకృతము అయి ఉండొచ్చు. ఇంకా అంతేకాకుండా మీకు మ్యాథ్స్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చేవి, చాలా బాగా చేశారు కాబట్టి ఇప్పుడు జ్యోతిష్యము, నిరుక్తం లాంటివి చదవడం లోపల మీకు అవి బాగా ఉపయోగపడుతున్నాయేమో. ఇంకా అంతేకాకుండా మీరు మరి ఇలాంటి మెరిటోరియస్ స్టూడెంట్ అయ్యి ఉండి మీరు భౌతిక విద్యల్లోంచి ఆధ్యాత్మిక విద్యల్లోకి ఎలా వచ్చారు? ఆర్య సమాజ సంపర్కం ఎలా జరిగింది మీకు? బాల్యంలో ఇంతపూర్వం చెప్పాను, గణితంలో మంచి పట్టు ఉండడం వలన నేను ట్యూషన్ చెప్పేవాడిని. మా అన్నగారు నేను ఇద్దరం కలిసి ట్యూటర్లు ప్రారంభం చేశాం. మా అన్నగారేమో సైన్స్, ఇంగ్లీష్ చెప్పేవారు, నేనేమో మ్యాథ్స్ చెప్పేవారు. ఈ విధంగా చదివించే సమయంలో మా క్లాస్మేట్స్ నేను ఫ్రీగా చదివించేవాడిని. అందులో ఒకటి ఆర్య సమాజం. ఇతను మాలాగా అటు ఇటు ఎక్కడ తిరగకుండా కేవలం చదువు మీద నిమగ్నంగా ఉంటాడు, చదువుతాడు, ఇతనికి పుస్తకాలు ఇస్తే ఈ విషయాలు చదువుతాడు అని మెల్లిగా ఆర్య సమాజం సంబంధించిన పుస్తకాలు గోపదేవ్ శాస్త్రి గారు రాసిన కొన్ని పుస్తకాలు చిన్న తీసుకొచ్చి ఇచ్చాడు. నేను వెంటనే చదివి మళ్ళీ వాపస్ తిరిగి ఇచ్చేవాడిని. నేను త్వరగా చదివి మళ్ళీ వాపస్ ఇచ్చేస్తున్నాడని సత్యాగ్రహ ప్రకాశం తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ సత్యాగ్రహ ప్రకాశం చదివిన తర్వాత నాకు సమాజం యొక్క పరిస్థితులు పూర్తిగా తెలిసిపోయాయి. మానవ జీవనం అంటే ఏమిటి, మనం ఎందుకు వచ్చాము, మనిషి యొక్క లక్ష్యం ఏంటిది, మరి ఈ సమాజం ఎక్కడికి వెళ్తున్నది, ఈ చదువుకొని ఈ బయట స్కూల్ కాలేజ్ చదువుకున్న తర్వాత మాకు దీనికి సంబంధం ఉందా అనే విషయాలన్నీ తెలిసిపోయాయి. మహర్షి దయానంద జీవన చరిత్ర కూడా చదివాను. మహర్షి దయానంద లాగా నదుల్లో గుట్టల్లో తిరుక్కుంటూ గురువుల సన్నిధికి వెళ్ళి చదువుకోవాలి, ఒక మంచి యోగి విద్వాంసుడు కావాలి అనే సంకల్పం అప్పుడు కలిగింది. ఆ సంకల్పం కలగడం వలన దాని తర్వాత అదేవిధంగా చదువుకునేవాడిని. ఇంట్లోనే ఉంటూ 10th 10వ తరగతి సమయంలోనే ఆత్మ పరిచయం అయిపోయింది. తర్వాత ఇంటర్ వెళ్ళాను. ఇంటర్ వెళ్ళిన తర్వాత ఇంకా స్వాధ్యాయం చేశాను. ఈ ఆర్య సమాజం సంబంధించిన సాహిత్యాన్ని చదివాను. ఇంకా నా సంకల్పం ఇంకా దృఢమైపోయాయి. దాని తర్వాత కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా ప్రాక్టికల్లో వెళ్ళినప్పుడు కూడా ఏ రోజు ప్రాక్టికల్ ఉంటుందో కెమిస్ట్రీ, ఆ సమయంలో కూడా ఒకవేళ ఇక్కడ యజ్ఞం జరుగుతుందంటే ఆ కాలేజీ వదిలిపెట్టి ఇంట్లో నుంచి నేను కాలేజీ వెళ్తున్నా అని చెప్పి వెళ్ళేవాడిని. కానీ ఎక్కడైనా యజ్ఞం ఉంటే మాత్రం యజ్ఞాన్ని వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఆ ప్రాక్టికల్ గురించి నేను తర్వాత తెలుసుకునేవాడిని ఏం జరిగింది అనేది. ఈ విధంగా కెమిస్ట్రీ ప్రాక్టికల్లో నాకు 95% వచ్చేసింది. అయినా కానీ దానిలో నేను చేసుకుంటూ ఇంకా ఇతరులు చేయించేవాడిని. తెలియని వాళ్ళు నన్ను వచ్చి అడిగేవాళ్ళు. ఆ విధంగా అక్కడ కూడా ప్రదర్శనలు ఉంటూ కూడా నేను ఇటువైపు ఎక్కువ మనసు నాది వెళ్ళిపోయింది, ఆర్య సమాజం వైపు. ఆ సిద్ధాంతాన్ని తెలుసుకున్నది మనిషి యొక్క జీవితం ఏంటిది, ధర్మం ఏమిటి, ఈ మార్గంలో నడుస్తూనే కానీ మనిషి యొక్క జీవనం సఫలమవుతుంది అనేది దృఢంగా నాటుకుపోయింది మనసులో. ఆ కారణంగా ఆ భౌతిక విద్య వైపు మనసు దూరం అయిపోయింది. ఆ దూరం అయిపోయి మెల్లిమెల్లిగా ఇటు వేగం ఎక్కువ అయిపోయింది, బలము ప్రబలం అయిపోయింది మనసు. ఈ విధంగా దృఢంగా ప్రయత్నం చేస్తూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకునే సమయంలోనే కామారెడ్డిలో ఉన్న గురువుల పరిచయం జరిగింది. అక్కడ 10 రోజుల యోగక్షేమంలో పాల్గొన్నాను. దానిలో పాల్గొన్న తర్వాత ఇప్పుడు కూడా గురుకులాలు ఉన్నాయి, గురుకులాలకు వెళ్ళి చదువుకోవచ్చు అనే విషయం తెలిసిపోయిన తర్వాత ఆ శిబిరం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాను.
ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా మనసులో ఒకటే తిరిగేది, నేను గురుకులాలకి ఎట్లా వెళ్ళాలి, ఆ మార్గానికి ఎట్లా వెళ్ళాలి. నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే మరి అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే నేను పారిపోతున్న పరిస్థితి ఏంటి? నేను బయటకు ఎట్లా వెళ్ళాలి? నా యొక్క జీవనం ఏ విధంగా గడుస్తుంది? నా ఖర్చులు ఎట్లా రావాలి? ఇప్పటివరకు వాళ్ళ చేతిలో పెరిగాను, వాళ్ళు చూసుకున్నారు. మరి బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఎట్లా జరగాలి? ఆ విధంగా ప్రశ్నలు ఉపప్రశ్నలు చాలా వేగంగా తిరిగేది. లేచినప్పటి నుంచి పడుకునే వరకు నేను ఏ పని చేసినా మనసులో మాత్రం అదే తిరిగేది. 1 సంవత్సరం ఆ విధంగా పోరాటం చేశాను. చివరికి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంటర్ పూర్తి అయిపోయింది. BE ఎంట్రన్స్ కూడా వరంగల్ వెళ్ళి రాశాను. కానీ ఆ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ రాగానే పూర్వము, BE ఎంట్రన్స్ రిజల్ట్ రాగానే పూర్వమే నేను ఇంట్లో నుంచి పారిపోయాను. ఆ పారిపోయే సమయంలో చాలా పోరాటం జరిగింది. మా అమ్మ నాన్న ఆపారు, నేనైనా వెళ్ళిపోయాను. 10 సంవత్సరాల వరకు నాకు మర్చిపోడు అని చెప్పుకుంటూ నేను వెళ్ళిపోయాను. ఆచార్య, మహర్షి దయానంద సరస్వతి సత్యశివుణ్ణి వెతకాలి అని చెప్పి ఏదైతే ఆరాటపడ్డాడో, అలాగే మీలో కూడా తపన చాలా రోజులు నడిచి మీరు ఇంట్లోంచి పారిపోవడానికి దారితీసింది అని చెప్పేసి తెలుసుకున్నాము. మరి మీరు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు, ఏ ఏ గురుకులాల్లో చదువుకున్నారు, మీ గురువులు ఎవరు చెప్తారండి? ముందు కామారెడ్డి దగ్గరనే వడ్లూరు గురుకులం ఉండే ఆచార్య వేదవ్రత మీమాంస గారి ద్వారా నడిపించే గురుకులము. ఇప్పుడు ప్రస్తుతానికి వారు స్వామి బ్రహ్మానంద సరస్వతి. వారి యోగ శిబిరంలో పాల్గొన్న తర్వాత గురుకులాలు ఉన్నాయి, గురుకులాలు చదువుకోవచ్చు అనే విషయం తెలిసిన తర్వాత నేను అక్కడికే వెళ్ళాను. అప్పుడు ఎంత తీవ్రమైన సంకల్పము, వైరాగ్యం ఉండేనంటే, నేను ఇంట్లో పారిపోలేదు, చెప్పే వెళ్ళాను. దాదాపు 1-2 గంటల పోరాటం జరిగింది ఇంట్లో. ఆ పోరాటం జరిగిన సమయంలో నాతో వచ్చే సంకల్పం ఉన్న మిత్రుడు కూడా రోడ్డు పైన వేచేసి ఉన్నాడు. నాకు ఇంట్లో పోరాటం జరుగుతుందని చూసి మధ్యలో నేను ఎగిరిపోతా అని వెళ్ళిపోయాడు, పారిపోయాడు ఇంటికి మళ్ళీ వాపస్. నేను అక్కడి నుంచి బయలుదేరి గురుకులానికి చేరుకుంటే నన్ను బస్ స్టాండ్లో ఎక్కడో పట్టుకుంటారు, మళ్ళీ తీసుకొని వస్తారు అని నేను ఒకరి ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నా. వారింటికి వెళ్తే వారు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని మా ఇంటికి వస్తున్నో తెలుసు వాళ్ళకు. అతను కూడా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, అక్కడ ఉంచాడు. రాత్రంతా అక్కడే ఉన్నాను. ఉదయం 4 గంటలకు లేచి బస్టాండ్కి వెళ్ళి కామారెడ్డి బస్సు పెట్టుకొని దిగాను. తెల్లారి వరకు అక్కడ కామారెడ్డి గురుకులంలో చేరుకున్న తర్వాత అక్కడ స్వామిని ఇంకా కలవలేదు. స్నానంలో చేసుకొని ప్యాంటు బుష్ ఒకటే వెళ్ళాను. నేను ఇంట్లోంచి పారిపోగానే ఒకతను తెల్ల వస్త్రాలు ఇచ్చాడు, అవి పెట్టుకోవడానికి ఒకతను ఇనుప పెట్టే ఇచ్చాడు. ఆ విధంగా మనిషి ఒకటి ఏదో ఒకటి ఇచ్చాడు నాకు. అవన్నీ పట్టుకొని వెళ్ళా. అక్కడ వెళ్ళి స్నానం చేసుకొని బట్టలు మార్చేసుకున్నాను, తెల్ల బట్టలు వచ్చేసినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బట్టలు నడుస్తున్నాయి. వచ్చేసిన తర్వాత నేను అక్కడ వెళ్ళి కూర్చొని ఇంకా స్వామీజీని కలవలేదు, నా దగ్గర రాలేదు, నేను వాడిని కలవలేదు. ఇంకా అప్పటికే మా అమ్మ వచ్చేసింది అక్కడ నన్ను తీసుకోవడానికి వాపస్. మాకు వరుసగా అక్కగా అవుతుంది, అంటే మా పెద్దమ్మ కూతురు, ఆమెను తీసుకొని గురుకులానికి వచ్చేసింది. అప్పటికే మా అమ్మ కూతురు మా అక్కని తీసుకొని అక్కడ వచ్చేసిన తర్వాత స్వామీజీకి తెలిసిపోయింది, ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టు ఉంది, ఇతను ఉంచుకోరు, ముందు వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత శాంతమైన తర్వాత నేను ఆ అబ్బాయిని కలుస్తా అని చెప్పి పంపింది. వీళ్ళు వచ్చారు, మాట్లాడాను, గట్టి నిర్ణయం చెప్పాను. మీరు ఏమైనా చేయండి, నేను ఇదే చదువుకుంటాను, ఇదే మార్గం నడుస్తాను. మీరు అన్నిసార్లు అంతా తిరగడం వ్యర్థము, నేను ఇదే మార్గంలో ఉంటాను, నన్ను మీరు మార్చలేరు అని చెప్పి వాళ్ళు పోతుంటే ఆ ప్యాంట్ బుషర్ట్ ఏదైతే తొడుక్కొని వచ్చానో అవి వాళ్ళకి ఇచ్చాను, తీసుకొని పోనని. మీరు నా గురించి వచ్చారు కదా, ఈ బట్టలు మీరు తీసుకొని వెళ్ళానని ఆ బట్టలు ఇచ్చేసేవాళ్ళం. అప్పుడు ఆ గుర్తున్న స్థిరంగా అక్కడనే ఉన్నాను. అక్కడ ఉన్న కొన్ని రోజులకే మా రిజల్ట్ కూడా వచ్చింది. ఇంటర్ రిజల్ట్, తర్వాత BE ఎంట్రన్స్ రిజల్ట్ 2 వచ్చాయి. ఈ రిజల్ట్ చూసి అప్పుడు పేపర్లో వచ్చేది, ఇప్పటిలాగా అంత ఆన్లైన్ కాకుండా కదా, అంత పేపర్లో ప్రింట్ అయి వచ్చేది. ఆ 2 పేపర్లు తీసుకొని మా నాన్న మా అన్న ఇద్దరు ఆ పేపర్లను తీసుకొని వచ్చారు, 2 రిజల్ట్ పట్టుకొని. ఇది చూస్తున్నా మనసు మారిపోతుందేమో అని తీసుకుని నేను పేపర్లను చూడాలి. చూస్తే నా మనసు మారిపోతుంది, నా భయం నాకు ఉండేది. నేను ఆ పేపర్లను చూడలేదు, అది మీరు తీసుకొని వచ్చారు, మీ దగ్గర నుంచి నాకు అవసరం లేదు, నా మార్గం రాను, నాకు ఆ చదువులో అవసరం లేదు, నాకు అవసరం చదువు అని గట్టిగా చెప్పా. అంటే ఆ సమయంలో ఆ బాల్యకాలంలో కూడా అంత గట్టి సంకల్పము, వైరాగ్యము కలిగింది. అక్కడ దాదాపు 1 సంవత్సరం వరకు ఉన్నాను. అక్కడ ఆరోగ్యంగా కొంచెం చాలా ఇబ్బంది కలిగింది. 10 సంవత్సరాల వరకు నేను ఇంటికి తిరిగి రాను అన్న వ్యక్తిని నాకు మళ్ళీ ఇంటికి పోల్సి వచ్చింది ఆరోగ్యపరంగా.
చాలా కృషించిపోయింది. నా పనులు నేను చేసుకోలేని పరిస్థితి వచ్చేసింది అక్కడ. తర్వాత ఇంటికి వెళ్ళాను, నెల రోజులు దాదాపు ఉన్నాను. మళ్ళీ ఆరోగ్యం బాగానే మళ్ళీ అదే గురువులను వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఆరోగ్యం మళ్ళీ క్షీణిస్తుంటే చూసి అప్పుడు నేను ఉత్తర భారతం వెళ్ళాను. ఉత్తర భారతం వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి, నాకు హిందీ కూడా పూర్తిగా రాదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ గురుకులాలు ఎక్కడ ఉన్నాయో ఏం తెలియదు. ఒకటే పేరు విన్నాను, కాల్వా గురుకులం అని ఒకటి విన్నాను అంతే. అక్కడ వెళ్ళాలి అంటే ఒకతను చెప్పాడు, సికింద్రాబాద్లో మురళీ బ్రహ్మచారి ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఉత్తర భారతం తీసుకొని వెళ్తాడు అన్నాడు. మరి అతను ఎక్కడ ఉంటాడు అంటే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర గుడి ముంగట్టు ఉంటాడు. అడ్రస్ ఎంతో తెలిసింది. ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర గుడి అంటే కర్నూలు ఒకటి ఇక్కడ ఒక గుడి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అది స్టేషన్కు గుడి ఉంటుంది. ఆ గుడి ముంగట ఆయన ఇల్లు దొరికిపోతుందని నేను కామారెడ్డి గుట్ల నుంచి పారిపోయాను. సికింద్రాబాద్ స్టేషన్లో దిగాను. దిగి ఇక్కడ గుడి ఏంటంటే ఏ గుడి అని అడుగుతారు. ఆడ 10 గుళ్ళు ఉన్నాయి. ఏ గుడి, ఏదో ఒక గుడి ఆటో పట్టుకున్న కొత్త గుడి దగ్గర వెళ్ళాను. వెళ్ళి అక్కడ 4-5 గుళ్ళు ఉన్నాయి వరుసగా ఎదురుగా ఆ గురుద్వార దగ్గర. అక్కడ వెళ్ళి మురళీ బ్రహ్మచారి గురించి అడుగుతుంటే ఒక వ్యక్తి వినుకుంటూ వెళ్ళాడు కానీ సమాధానం చెప్పలేదు. నేను ఎవరినో అడుగుతున్నాను. ఎవరైతే వినుకుంటూ వెళ్ళాడో ఇంట్లోకి వెళ్ళి తన భార్య చెప్పాడు, ఎవరో బ్రహ్మచారి వచ్చిండు, మురళీ బ్రహ్మచారి గురించి అడుగుతున్నాడు, చూస్తున్నాడు అంటే, అయ్యో పాపం ఎవరో ఏంటో ఇంత పొద్దున వచ్చిండు, ఆ మురళీ బ్రహ్మచారి ఎక్కడ దొరుకుతాడైనా, ఆ అబ్బాయిని తీసుకొని రాపో అని వాళ్ళ భార్య మళ్ళీ అతన్ని పంపింది. పంపితే అతను మళ్ళీ వచ్చాడు. బాబు నువ్వు నా నెంబర్ రా, నేను తీసుకొని వెళ్తా, నేను కల్పిస్తా అని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఇంట్లోకి ఎవరు లేవు వాళ్ళు, ఆ అబ్బాయిలు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళందరూ. చాలా చిన్న ఇల్లు వాళ్ళది కూడా. కూర్చొని పెట్టారు. వాళ్ళ అబ్బాయిని లేపి, అప్పుడు సికింద్రాబాద్ సమాజంలో పడుకునేది, ఆర్పీ రోడ్ సమాజంలో మురళీ బ్రహ్మచారి గారు. అతను మళ్ళీ ఆలస్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మధ్య దొరకడు, పోయి తీసుకొని రాపో అని తీసుకొని వచ్చారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు పిలిపించి వారితో పరిచయం చేయించారు. నాకు మురళీ బ్రహ్మచారి కంటే ముందు వాళ్ళు పరిచయం అయ్యారు. సికింద్రాబాద్లో నాకు చాలాసార్లు వారి ఇంట్లో నేను భోజనం చేశాను. నేను ఇక్కడి నుంచి రావడం పోవడంలో కానీ, స్టేషన్లో రైల్వే మార్గాన్ని కూడా వాళ్ళే భోజనం కట్టే ఇచ్చేది. ఆ విధంగా వాళ్ళు మంచి భోజనం పెట్టారు చాలాసార్లు. ఆ తర్వాత మురళీ బ్రహ్మచారి గారు ఒక నెల రోజుల దగ్గర ఉంచుకున్నాడు, అందరి పరిచయం చేయించాడు. చివరికి ఉత్తర భారతం తీసుకొని వెళ్ళాడు. ముందు కాల్వగుట్లో మనకు మైండ్లో ఉండే కాబట్టి, మనసులో ఉండే కాబట్టి ఆ కాల్వగుట్లను వెళ్ళాను. కానీ అప్పుడు నాకు హిందీ భాష రాదు, మళ్ళీ ఛాత్రవృత్తి వ్యవస్థ నీ ఖర్చు నువ్వే చూసుకోవాలి, అట్లయితే ఉండొచ్చు అని అన్నాడు అక్కడ ఆచార్యుడు. నాకు హిందీ భాష రాదు, నాకు అక్కడ పరిచయం లేదు, మరి నా ఖర్చు నేను ఎట్లా వహించుకోవాలి, అది నాకు కాదు అని అంటే మరేమో ఉంచుకోలేమన్నారు. మరి ఏం చేయాలి అని అంటే, మా శిష్యుడు మా దగ్గర విశ్వేశ్వరరావు, సత్యేశ్వరరావు ఇట్లా గ్రూప్ నడిపిస్తున్నాడు. అట్లనే అక్కడ చదువుకొని కొత్త గ్రూప్ను ప్రారంభం చేశాడు ఆ మథురాలో, శ్రీకృష్ణ జన్మస్థానం మథుర. అక్కడ కొత్త గ్రూప్ను ప్రారంభమైంది. నేను లెటర్ రాసిస్తాను, పత్రం రాసిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని అక్కడికి పంపించాడు ఆచార్య బలదేవ్ గారు. పదం రాసి అప్పుడు నేను మథుర వెళ్ళాను. అక్కడ దాదాపు 3.5 సంవత్సరాలు ఉన్నాను. అష్టాధ్యాయి కంఠస్థం అయిపోయింది, ప్రథమ వృత్తి వరకు అక్కడ అధ్యయనం అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ కొన్ని కారణాల వల్ల వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఉండే సమయంలోనే మా అన్నగారి మృత్యు జరిగింది బస్సు యాక్సిడెంట్ కారణంగా. అప్పుడు ఇంటికి వచ్చాను. మళ్ళీ 5వ రోజు ఇంటికి చేరుకున్నాను. ఒక నెల రోజులు దాదాపు ఉన్నాను. మానసిక కర్మ చేసిన తర్వాత అప్పుడు మాత్రం నన్ను చాలా ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. ముందు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు పోరాటం జరిగింది. అంటే వాళ్ళకి ఆర్య సమాజం అంటే ఏమిటి, గురుకులం అంటే ఏంటి, గురుకుల విద్య అంటే ఏమిటి వాళ్ళకి ఏం తెలియదు. నేను చదువుకొని వచ్చి గురుకులం ప్రారంభం చేసి తర్వాత స్థితిగతులను చూసి అప్పుడు వాళ్ళకు గురుకుల యొక్క అవగాహన, దానికి మహత్వం ఏంటో అప్పుడు వాళ్ళకి తెలిసింది. కానీ ఆ సమయంలో వాళ్ళకి ఏం తెలియదు కదా. తల్లిదండ్రుల స్వభావంగా వాళ్ళు చేశారు. రెండోసారి వచ్చినప్పుడు మాత్రం 2 అబ్బాయిలంటే ఒకతను ఉన్నాడు, ఒకతన్ని వెళ్ళిపోయానంటే ఏదో మేము వదులుకున్నాము, కానీ ఇప్పుడు ఒకడే ఉన్నాడు, బాధ్యతలు అన్నీ స్వీకరించాలి అని చాలా ఫోర్స్ చేశారు. నేను కొన్ని రోజులు ఉంటాను కానీ పూర్తిగా ఉండలేను. ఆ ఉండడం వల్ల నాకు కొన్ని షరతుల మీద, ఇక్కడ కండిషన్ల మీద ఉండగలుగుతా. ఏంటంటే వివాహ ప్రస్థానామం తీసుకురాకూడదు, నా వేషభూషణ మార్చుకోవడానికి మీరు ఫోర్స్ చేయకూడదు, నన్ను నౌకరు చేయాలి, ఏదో ఒకటి జాబ్ చేయాలి అని ఫోర్స్ నాకు బలవంతం చేయకూడదు. ఈ 3 విషయాలు వదిలిపెడితే నేను కొన్ని రోజులు 6 నెలలు ఇక్కడ ఉంటాను. మీరందరూ శాంతమైన తర్వాత, ఎంత పెద్ద దుఃఖమైనా ఒక 5-6 నెలల తర్వాత అందరూ మళ్ళీ సామాన్య పరిస్థితి ఇంట్లో ఏర్పడుతుంది, అప్పుడు నేను మిమ్మల్ని మీ స్వీకృతి తీసుకుని వెళ్తా అని చెప్పాను. ఈ విధంగా ఈ 3 నియమాలు వదిలిపెట్టి ఉంచితే నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను, తర్వాత ఇంట్లో అంతా పరిస్థితి సామాన్య అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పాను. కానీ వాళ్ళు ఈ 3 విషయాల్లో ఇంకా ఇతర విషయాలు కూడా ఒత్తిడి తీసుకురావడం వల్ల నాకు ఇంట్లో నుంచి పోలీసు వచ్చింది. అప్పుడు మాత్రం ఒకరోజు
చెప్పకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మథురా గురుకులంలో ఉన్నాను. శ్రీకృష్ణ జన్మస్థానం మథురా గురుకులంలో మా మిత్రుడు కూడా అక్కడ వేరే చోట తిరుగుకుంటూ అక్కడికి వచ్చాడు. నేను కూడా అక్కడనే ఉన్నాను. ఒకటి ఏంటంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఎక్కువ అక్కడ ఇంట్లో ఉన్న ఒత్తిడి చేశారు, కానీ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడో మళ్ళీ పట్టుకొని వద్దామని ప్రయత్నం చేయలేదు ఇప్పుడు కూడా. ఇది మాత్రం వాళ్ళని ఒప్పుకోవాలి. అదే మా మిత్రుని యొక్క తల్లిదండ్రులు మాత్రం ఆ విధంగా కాదు, ఎక్కడెక్కడున్నాడో దాన్ని తెలుసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు పట్టుకొని. వీళ్ళు ఆ విధంగా నాకు బలవంతం ఏం చేయలేదు. నేను ఇక్కడి నుంచి రెండోసారి మళ్ళీ మథురా గురుకులంలో వెళ్ళినప్పుడు అక్కడి నుంచి గురుకులం మార్చేసుకున్నాను. రాజస్థాన్లో ఉన్నాను. రాజస్థాన్లో దాదాపు ఒక 2.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. కార్షిక వరకు అక్కడ పూర్తి అధ్యయనం అయిపోయింది. దాని తర్వాత వేరే కారణాల వల్ల మళ్ళీ నేను హర్యానా సోనిపత్ దగ్గర పాండ్య మహావిద్యాలయం గురుకులానికి వెళ్ళాను. అక్కడ ఆచార్య విజయపాల్ విద్యావారిధి అని మంచి విద్వాంసులు, వారి దగ్గర పూర్తిగా అన్ని శాస్త్రాలు చదువుకున్నాను. అన్ని వేదాంగాలు, దర్శనాలు అన్నీ చదువుకున్నాను. అది చదువుకున్న తర్వాత నేను మళ్ళీ మీమాంస దర్శనం చదువుకోవడానికి ముందు కొన్ని బ్రాహ్మణ గ్రంథాలు చదువుకునే ఉద్దేశంతో వచ్చాను. కరీంనగర్లో కొన్ని రోజులు ఉన్నాను. ఇంట్లోనే ఉండి ఆ మధ్యలోనే బెంగళూరు ఓం శాంతధామ గురుకులం వాళ్ళతో సంపర్కం జరగడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం మహాభాష్యం వరకు వ్యాకరణం చదివించాను. చదివించిన తర్వాత మీమాంస దర్శనం చదువుకోవడానికి మైసూరు వెళ్ళాను. మైసూరులో 1 సంవత్సరం ఉండి మీమాంస దర్శనం చదువుకున్నాను. ఈ విధంగా 2004 వరకు నా విద్యాధ్యయనం పూర్తి అయిపోయింది. 14 సంవత్సరాలు విద్యాధ్యయనము జరిగింది. అప్పుడు 2004 చివరిలో ఇక్కడ హైదరాబాద్ నగరం రావడం జరిగింది. మళ్ళీ గురుకులం ప్రారంభము చేయడం జరిగింది ఇక్కడ. అప్పటి నుంచి గురుకులం యొక్క 20 సంవత్సరాలుగా ఈ గురుకులం నడుస్తూ వస్తున్నది. ఆచార్య, మీ విద్యాభ్యాసం అంతా కూడా ఉత్తర భారతదేశంలో జరిగింది. అయినా కూడా మీరు ఇక్కడ పిడిచేడులో గురుకులం పెట్టడానికి కారణం ఏంటి? నా విద్యాభ్యాసం ముఖ్యంగా హర్యానా సోనిపత్లో జరిగింది పాండ్య మహావిద్యాలయంలో. అక్కడ పూర్తిగా చివరి సమయంలో జరుగుతున్నప్పటి నుంచే నేను అక్కడ విద్యాబోధన చేయడం కూడా ప్రారంభం చేశాను. చదువుతో పాటు చదివించాను కూడా. మహాభాష్యము అధ్యయనం పూర్తి అయిన తర్వాత అప్పటి నుంచే విద్యాబోధన చేయడం జరిగింది. అక్కడ చదవడం చదివించడం పూర్తి చేసుకుంటూ వచ్చాను. ఆ విధంగా చేస్తూ చూసి నా విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత మా ఆచార్య గారు, గురుగారు అక్కడనే ఉండమని అన్నారు. ఇదే విద్యాభ్యాసం చేపిస్తూ దీన్నే చూసుకోవచ్చు అని అక్కడనే ఉండమన్నారు. అది చాలా ప్రసిద్ధమైన, అన్ని గురుకులాల్లో ప్రథమ స్థానంలో గురుకులం బ్రహ్మద జిజ్ఞాసు, ఇది శ్రీమాసక, తర్వాత మా గురువుగారు ఆచార్య విజయపాల్ విద్యావారిధి, ఈ విధంగా 3 పరంపరగా గురువులతో నడిచిన గురుకులం. అయినా నేను వారితో ఒక ప్రార్థన చేశాను. నేను లేకుండా ఇక్కడ ఎవరో ఒకరు ఇక్కడ మీకు ఉండగలుగుతారు, చదివించగలుగుతారు, ఈ పరంపర ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కానీ ఈ పరంపర దక్షిణ భారతంలో లేదు. ఈ పరంపర దక్షిణ భారతంలో నడిపించాలి అనే సంకల్పం నాకుంది. మీరు స్వీకరిస్తే నేను అక్కడికి వెళ్ళి ప్రారంభం చేస్తానంటే వారు సహర్షంగా స్వీకరించారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను. మీమాంస తర్వాత ఇక్కడ వచ్చి అన్వేషణ చేస్తున్నాను. ఏదో వేదం చెప్పినట్లు ఉపహ్వరే గిరినాం సంగతే చ నదీనాం ధియా విప్రోజాయత. గుట్టల ప్రాంతంలో నది ఒడ్డున తీరాన గురుకులం ఉండాలి అనే కళ ఒకటి ఉండింది నాకు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఆ విధంగా ఏకాంతంగా ఎక్కడో ఉంటే జనాలు రారు పోరు, సహకారం ఉండదు అనే విషయాన్ని గమనించి చివరికి మురళీ బ్రహ్మచారి గారు నేను ఇద్దరం కలిసి చాలా చోట్ల తిరిగాం. తిరుగుతూ తర్వాత ఒకటి గురుకుల అన్వేషణ ఒకటి, రెండవది అందరి సామాజికులతో నా పరిచయం, ఆ ఉద్దేశంతో పూర్తిగా తిరిగాం. ఆంధ్రాలో ఇప్పుడు ఎక్కడైతే రాయపూర్లో గురుకులం నడుస్తుందో అక్కడ కూడా వెళ్ళాం. వాళ్ళు కూడా అక్కడ ప్రస్థానం తీసుకొచ్చారు. మాటలు చాలా జరిగాయి. చివరిలో ఒక విషయంలో అది ఆగిపోయింది, లేకుంటే గురుకులం అక్కడే ప్రారంభం అయ్యేది. అక్కడ ప్రారంభం చేస్తా అని నేను ఒప్పుకున్న తర్వాత మురళీ బ్రహ్మచారి గారు కొంత అన్నారు, నా మీద నీకు విశ్వాసం లేదా, నేను ఇక్కడ నీకు ప్రారంభం చేపిస్తాను, మన దగ్గర ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఉంటే బాగుంటుంది, మనకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహకారంతో నడిపించవచ్చు అని ఇక గజ్వెల్ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా ఆ సామాజికులు ఉన్నారు. హైదరాబాద్ దగ్గర ఉంటుంది, మీ కరీంనగర్ దగ్గర నా జన్మస్థానం కరీంనగర్, ఇటు హైదరాబాద్ రాజధాని దగ్గర ఉంటుంది, జనాల సంపర్కంలో ఉంటే బాగుంటుంది, ఎక్కడో ఏకాంతంలో ఉంటే గురుకులం ఎక్కడ నడుస్తుంది అని చెప్పారు. సరే, నాకు గుట్టల ప్రాంతంలో నది ఒడ్డు, అక్కడ నది పక్కనే ఉండే ఆ గురుకులం.
ఆ విధంగా లేకపోయినా కనీసం ఏకాంతంగా ఉండాలి అని చూస్తూ నాకు ఈ స్థలం నచ్చింది. ఆ ఊరుకు చాలా దూరం మార్గం కూడా లేకుండే అప్పుడు. ఇప్పుడు మార్గం అయిపోయింది, స్ట్రీట్ లైట్లు వచ్చాయి, లైట్ల కరెంట్ కనెక్షన్ కూడా తీసుకున్నాం. అప్పుడు ఏమి లేకుండే, మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు చెట్లు అల్లుకోపోయి గుఫలాగా ఉండేది లోపలికి రావడం. అంటే మార్గం ఉండింది కానీ చాలా శిథిలావస్థలో ఉండే. సరే 2 గ్రామాల మధ్యలో ఉంది, 2 కిలోమీటర్లు ఏ గ్రామం లేదు, ఏకాంతంగా ఉంది, ప్రారంభం చేస్తాను అని చెప్పారు. అప్పుడు ఈ గురుకులాన్ని ఇక్కడ ప్రారంభం చేశాము. ఈ విధంగా ఇక గ్రామస్తులుగా సహకరించారు, స్థలం చూపించారు, ఇప్పించారు. అప్పుడు 35,000 ఎకరంగా తీసుకున్నాం. కానీ మా చేతిలో అప్పుడు ఏం డబ్బులు లేకుండే. నేను 1 సంవత్సరం దాదాపుగా బోయినపల్లి ఆర్య సమాజంలో గురుకులం ప్రారంభం చేశాను. అక్కడ ఒకతను నారాయణ రెడ్డి అని అతను 50,000 మీకు ఇస్తాను ఒక స్థలం తీసుకుంటే అని చెప్పాడు. దాంతో మాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ 50,000 ఆధారంగా మేము ఇక్కడ వచ్చి తీసుకున్నాము. దాని తర్వాత కొంతమందితో బదులుగా తీసుకున్నాము, అంటే వడ్డీగా కాకుండా బదులుగా తీసుకొని డబ్బులు కట్టేసి కార్యక్రమం చేశాం. కార్యక్రమం చేసిన తర్వాత మాకు డబ్బులు వచ్చే డబ్బుల్ని మళ్ళీ ఎవరి వాళ్ళకు ఇచ్చేసాం. ఈ విధంగా ఇక్కడ గురుకులం ప్రారంభం చేయడం జరిగింది. పిడిచెడు గ్రామంలో, గజ్వేల్ మండలము పిడిచెడు గ్రామంలో ఇక్కడ చేయడం జరిగింది. 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఇంత ఉన్నతమైన స్థానాలకు వచ్చేసింది. అప్పుడు ఏమీ లేకుండే, చిన్న గుడిసెలో గురుకులం ప్రారంభమైంది. అంటే నిగమనిడం వేద గురుకుల స్థాపన లోపల మీకు పౌర సమాజం నుంచి మద్దతు అందినట్టుంది ఆచార్య. మరి మీరు ప్రభుత్వ సహాయాన్ని అర్థించలేదా? ప్రభుత్వ పరంగా మేము ఎప్పుడు సహకారము గురించి ప్రయత్నం చేయలేదు, ఇప్పటికైతే ఏమో అందలేదు. కేవలం గురువును నడిపించాలనే సంకల్పం ఒకటే ఉండింది. దాని గురించి నేను ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాను. జనాలు నేను చేసే పనిని చూసి విశ్వసించి ఇతను గురువులను స్థాపించి మంచి నడిపిస్తాడు అనే నమ్మకం కలిగిన తర్వాత అందరూ మంచిగా సహకారం చేశారు. విశేషంగా ధర్మవీర్ గారు చాలా సహకారం చేశారు మాకు. వారు అన్ని గురుకులాలు చేశారు, మాకు కూడా బాగానే చేశారు. దాంతోపాటుగా వేరే వాళ్ళు కూడా మాకు అన్ని రకాలుగా సహకారం చేశారు. మళ్ళీ నేను అడిగే స్వభావం నాకు లేదు, ఎప్పుడుగా నేను నోరు విప్పి ఎవరిని అడగలేదు ఇవ్వమని. గురుకుల పరిచయం ఇచ్చేవాడిని అంతేగాని. నా వెంబడి మురళీబ్రహ్మచారి గారు వచ్చేవారు, వారు అడిగేవారు సహకారం చేయమని. ఈ విధంగా ప్రారంభంలో కొంచెం తిరిగి ప్రయత్నం చేశాము సహకారం గురించి. దాని తర్వాత నేను ఒక 6 సంవత్సరాలు బయటకు వెళ్ళకుండా, గురుకుల నుంచి బయటకు వెళ్ళకుండా, ఏ కార్యక్రమాలకు వెళ్ళకుండా, ఆహ్వానించినా వెళ్ళకుండా, సమ్మానానికి పిలిచినా కానీ నేను వెళ్ళలేదు. ఆ విధంగా ఇక్కడనే స్థిరంగా ఉంటూ విద్యార్థులకు చదివించడము చేయడం జరిగింది. అయినా ప్రతి నెలకు 1,00,000 పైన ఖర్చు వస్తూ ఉంటుంది ఈ నిర్మాణ పనులు కాక. అయినా కానీ ఒక చోట ఉండి అందరి సహకారంతో, స్వతహా భగవద్ అనుగ్రహంతో ఏదైతే సహకారం వచ్చేదో, దానం వచ్చేదో, దాంతో నేను గురుకులము నడిపించుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ మధ్యలో మీరే స్వయంగా సీఎం దగ్గరికి వెళ్ళి సహకారం కావాలని అడిగారు. అది బహుశా వారు స్పందించి ఇస్తే ఈ గురుకులం ఇంకా ఎక్కువ ప్రగతి అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మేము ప్రభుత్వ పరంగా ఎప్పుడు ఆశించలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఇవ్వలేదని మేము వారిని అనలేము, కానీ మేము ప్రయత్నం చేయలేదు. ప్రజల ధార్మికుల సహకారంతోనే ఇప్పటివరకు ఇది నడిచింది, ఇక ముందు కూడా నడుస్తూ ఉంటుంది. ఆచార్య, అయితే మీకు గురుకుల నిర్వహణలో ఎటువంటి సాధక బాధకాలు ఎదురయ్యాయి కొంచెం చెప్తారా? సాధక బాధకాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. గురుకులం ప్రారంభం చేయాలని నడిపించాలని ఒకటే సంకల్పం ఉండింది, కానీ సాధనాలు సౌకర్యాల గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నేను ఈ స్థలాన్ని ఎన్నుకున్నప్పుడు కూడా మార్గం లేదు, ఇక్కడ వెళ్తురు లేదు, జనాభా లేదు, ఏమీ లేదు, ఏమి సౌకర్యం చూడలేదు. స్థలం నచ్చింది, గురుకులం ప్రారంభం చేయాలి అని ఒకటే ప్రారంభం చేశాము. ఇక అక్కడ మీకు ఇప్పుడు వంటగది అయితే ప్రారంభం చేస్తుంది, దాంట్లోనే ఒక 4 సంవత్సరాలు గురుకులం నడిచింది. చలికాలం నేను స్వయంగానే బయటనే ఉండేది, 2 గదుల్లో విద్యార్థులు ఉండేది. ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చాను. నేనే అప్పుడు ఏం కార్యకర్తలు లేరు. గురుకులం అన్నప్పుడు ఒక కార్యకర్త ఉంటాడు, ప్రబంధం చూసుకోవడానికి ఉంటాడు, ఆ కార్యాలయం ఉంటుంది, కార్యాలయంలో ఒక వ్యక్తి కూడా ఉంటాడు, లెక్కలు చూసుకునే వ్యక్తులు ఉంటారు. ఇట్లా 3-4 కనీసం ఉంటారు వ్యక్తులు, కార్యకర్తలు. నేనే కార్యకర్తను అంతా నేనే చూసుకునేవాడిని. అప్పుడు విద్యార్థులంతా చాలా చిన్నవాళ్ళు. ఉదయం లేవగానే ఆవులను చూసుకోవడము, పెండ తీయడము, వాటికి పాలు పిండడము, యజ్ఞం చేయడము, చేయించడము, మళ్ళీ సామాన్లకు అవసరం ఉంటే అప్పుడు ఒక బైక్ కొన్నాను ఇక్కడ వచ్చిన తర్వాత, సైకిల్ మోటార్.
ఆ సైకిల్ మోటార్ వెళ్ళి గజ్వేల్లో వెళ్ళి అన్ని కూరగాయలు కిరాణా సామాన్లు అన్నీ తీసుకొని రావడము, బయట పనులన్నీ మొత్తం నేను చూసుకునేవాడిని. తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వీళ్ళకి పాఠాలు చెప్పేవాడిని. ఈ విధంగా నడిపించుకుంటూ వచ్చాను అంతే. సౌకర్యాలు అంటూ ఏమీ లేకుండేవి. గురుకులం అంటూ ఏదో ప్రాథమిక అవసరాలు ఉంటాయో అవన్నీ ఏమీ లేకుండే. అయినప్పటికీ ఒక సంకల్పము, ఉత్సాహము తీవ్రంగా ఉండింది కాబట్టి నడిపించుకుంటూ వచ్చాము. అందరూ సహకారం కూడా చేశారు. ఇంకో సమస్య ఏం వచ్చేదంటే విద్యార్థులు రాగానే తల్లిదండ్రులు అడిగేది, ఈ చదువుకున్న తర్వాత మాకు ఉద్యోగం వస్తుందా, మా అబ్బాయికి దాని యొక్క జీవన ఉపాధి ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్నలు వేసేవాళ్ళు. అది వాస్తవం ఉన్నది కూడా. ఎవరైనా స్వాభావికంగా అడుగుతారు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏం నౌకరు వస్తుంది, ఏం భవిష్యత్తు ఏముంటుంది అనేది. నా సమాధానం ఒకటే చెప్పేవాడిని. సమాధానము కేవలం ధర్మరక్షణ గురించి అంకితమై ఉంటే మేము విద్యాబోధన చేస్తాం. నౌకరీ ఏదో మీరు డాక్టర్లు ఇంజనీర్లు అన్న ఆశ ఉంటే మాత్రం మీరు వేరే చోట వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పేవాడిని. కానీ చదువుకొని మా దగ్గర ఉండి ఒక 10-12 సంవత్సరాలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏమి మంచి యోగ్యత సంపాదించుకుంటే వాళ్ళకి మార్గం చూపించే బాధ్యత నాది అనే ఒక నమ్మకం వాళ్ళకి ఇచ్చేవాడిని. ఆ విధంగా నమ్ముకొని ఉన్నవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండి చదువుకునేవాళ్ళు. ఆ విధంగా తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఏదో కొన్ని కారణాల వల్ల మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు, లేకుంటే తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ విధంగా చాలామంది రావడం పోవడము జరిగింది. ఒకవేళ గురుకులం చదువుకున్న వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఏమైనా వాళ్ళకు ఉపాధి అనేది కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో వేదాలను చదివించిన వృత్తి ఎవరిది? బ్రాహ్మణులది. వాళ్ళే చదువుకోవడం లేదు. అందరూ డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు కావడమని అదే మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఈ వైదిక పరంపర క్షీణించిపోతున్నది. వేదాలు చదివించడము, తర్వాత శాస్త్రాలను చదివించడము, ఈ శాస్త్రీయ పరంపర, వేద పరంపర మొత్తం క్షీణించిపోతుంది. కాబట్టి మేము అందరికీ చదివిస్తాము. కేవలం కులమత భేదము లేకుండా చదువుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళకందరూ చదివిస్తాము. శుల్కం ఏదో 1500 పెట్టాము. ప్రారంభంలో 500 పెట్టాము, 1000 పెట్టాము, ఇప్పుడు ప్రస్తుతానికి 1500 పెట్టాము. కానీ ఇవ్వడం అనివార్యం కాదు. సామర్థ్యం ఉన్న వాళ్ళు ఇస్తారు, సామర్థ్యం లేని వాళ్ళు ఇవ్వరు. సామర్థ్యం లేని వాళ్ళు ఇవ్వకపోయినా మేమన్నాడు వాళ్ళను ఇబ్బంది పెట్టలేదు. మేము పూర్తి వాళ్ళని ఖర్చు భరిస్తూ వాళ్ళకు విద్యాబోధన చేపించుకుంటూ వచ్చాము. ఈ విద్యా ఉపాధి అనేది కూడా ఒక సమస్యగా మాకు ఎప్పటికీ ఉంటుంది. అయినా నేను వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను ఇప్పటికి కూడా. చదువుకున్న తర్వాత మీరు శాస్త్రీయ పాండిత్యం సంపాదించుకుంటే మీరే స్వయంగా వేరే వాళ్ళకి 10 మందికి ఉపాధి కల్పిస్తారు. ఆ సామర్థ్యం మీకు ఇవ్వగలుగుతాం. మేము ఆ మార్గం మేము చూపిస్తాము. అది చూపిస్తున్నాం కూడా. మా దగ్గర 5 స్నాతకులు పూర్తి చదువుకొని మధ్యలో చదువుకొని మహాభాష్యం వరకు, కాశీగా వరకు, లేదా నిరుక్తం వరకు చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సంపూర్ణంగా 6 వేదాంగాలు, దర్శనాలు చదువుకొని స్నాతకులైన 5 ఉన్నారు. వాళ్ళ 5 కూడా వేరే పలు చోట్ల గురుకులను నడిపిస్తున్నారు. వాళ్ళకు చూపించాం మార్గం. ఈ విధంగా అందరూ చెప్పేవాడిని. మీరు శాస్త్రీయ పాండిత్యం సంపాదించుకున్న తర్వాత మీకు ఏమీ లోటు ఉండదని ఒకటే మాట చెప్తాం. కానీ ఆ విధంగా నమ్ముకొని తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ సంతానం అప్పచెప్తారో వాళ్ళకు మేము చదివిస్తూ ఉంటాం. ఇది కూడా మాకొకటి విఘ్నం, ఉపాధి అనేది. కానీ మీరేదైనా పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించిన ఆశయం ఉంటే మాత్రం మీరు వేరే చోట వెళ్ళొచ్చు. దాదాపు గురుకులాలన్నీ కూడా ప్రభుత్వ పాఠ్యక్రమానికి అనుబంధితమై నడుస్తున్నాయి. దాదాపు అన్ని ఎక్కువ మట్టుకు 99% మీరు అందరూ ఎక్కడైనా వెళ్ళి చదువుకోవచ్చు. కానీ నేను మాత్రము ఆ విధంగా ప్రభుత్వ పరంగా పరీక్షలు ఇప్పివను, ఇక్కడ ఉంచను. కేవలం ఆర్ష పరంపరగా చదువుకుంటాను, ఆర్ష పరంపరను కాపాడుతాను, దీనికి అంకితమై ఉంటాను, సంకల్పం ఉంటేనే నేను చదివిస్తాను, లేకుంటే లేదు అనే ఇప్పటికీ అదే విధంగా నడిపిస్తున్నాం. గురుకులాన్ని నడిపించడము, తర్వాత ఆర్ష పరంగా కేవలం పరీక్షలు ఇప్పియకుండా కేవలం శుద్ధంగా ఆర్ష పరంపర నడిపడం అనేది చాలా ఇబ్బంది. ఈ మార్గంలో చాలా తక్కువ మంది వస్తారు. వచ్చిన తర్వాత కూడా చివరి వరకు ఉండేది చాలా తక్కువ. అయినా మనం ఈ పరంపర ముందుకు తీసుకెళ్ళిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తున్నాము. చాలామంది చదువుకుంటున్నారు, నడుస్తుంది. ఇప్పటికీ 20-25 వరకు విద్యార్థులు ఎప్పటికీ దాదాపుగా ఉంటారు మా దగ్గర. వేద గురుకులాలు నడిపించేటప్పుడు ఆచార్యులు బ్రహ్మచర్య దీక్ష వహించడం తప్పనిసరా? ఈ బ్రహ్మచర్య దీక్ష అంటే ఏంటి? ఇది ఎన్ని రకాలు కొంచెం చెప్తారా? బ్రహ్మచర్య ఆశ్రమాలు 4 ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని. విద్యాభ్యాసం గురించి బ్రహ్మచర్య ఆశ్రమం అనివార్యం. అది గురుకుల పరంపర చదువు కావచ్చు, బయట పరంపర చదువు కావచ్చు, ఏ పరంపర అయినా బ్రహ్మచర్యంగా ఉండవలసిందే. కానీ విశేషంగా బ్రహ్మచారి యొక్క నియమాలు ఏ విధంగా ఉంటాయంటే గురుకులం ఉన్న వాళ్ళకి ఉంటాయి, బయట ఉన్న వాళ్ళకి ఉండవు. వాళ్ళు యథేష్టంగా ఉంటారు.
ఒక ఉదయం 4 గంటలకు లేవడం, రాత్రి 9 వరకు వాళ్ళ యొక్క దినచర్య నిశ్చితంగా ఉంటుంది. వాళ్ళ యొక్క దినచర్య ఏ విధంగా ఉంటుందంటే రాత్రిలో కూడా కళలు రాకుండా ఉండాలి, దుస్వప్నాలు రాకుండా ఉండాలి. ఈ విధంగా కఠోరమైన నియమాలు వీళ్ళ ఉంటాయి. సాత్వికమైన భోజనం ఉంటుంది. సాత్వికమైన వాతావరణంలో మరియు సద్గ్రంథాలను నిరంతరంగా చదవడము, స్వాధ్యాయము చేయడము, యమనియమాలను పాటించడము, ఈ విధంగా ఈ నియమాలన్నీ పాటించడమే ఇవన్నీ బ్రహ్మచర్య నియమాలు వస్తాయి. ఈ విధంగా నియమాల్లో ఉంటూ ఈ విద్యాభ్యాసాన్ని కఠోరంగా దినంతా పరిశ్రమ చేస్తారు. రాత్రులు కూడా ప్రయత్నము పురుషార్థం చేస్తారు. ఈ విధంగా 25 సంవత్సరాల వరకు కనీసము 10, 12, 15 సంవత్సరాలు చదువుకుంటున్నాయి కానీ అది ఈ అన్ని శాస్త్రాలను వాళ్ళు చదవగలుగుతారు. బ్రహ్మచర్యము ఎన్ని రకాలు అంటే అది చదువుకున్న తర్వాత వాళ్ళు బ్రహ్మచారిగా ఉండాలి అని తప్పనిసరి నియమం మేము పెట్టలేదు. ఒకరిద్దరు పెట్టారు ఆ విధంగా, కానీ మేమేం పెట్టలేదు. అది చదువుకున్న తర్వాత వాళ్ళ ఇష్టం. అది ఎవరి వ్యక్తిగత విషయం కాబట్టి ఆ వ్యక్తిగతంగా వదిలిపెట్టాము. ఈ పరంపరను కాపాడాలంటే బ్రహ్మచర్యం ఉంటేనే కానీ కాపాడగలుగుతారు. ఎందుకంటే గృహస్థాశ్రమం తర్వాత వాళ్ళకు ఎక్కువ మట్టుకు వాళ్ళ మనసు తన కుటుంబం వైపు ఉంటుంది. కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని అభివృద్ధి చేయాలి అనే అభిప్రాయం ఉంటుంది. ఈ వైపు వైదిక పరంపర వైపు వాళ్ళకు ఆ మనసు సమయాన్ని తక్కువ కేటాయించగలుగుతారు. పూర్తిగా కేటాయించి దాని గురించి సమర్పితం అవుతున్నాయి కానీ ఎక్కువ విశిష్టమైన పని చేయగలుగుతాము. అందుకనే నేను కూడా వివాహం చేసుకోలేదు. బ్రహ్మచర్యగా ఉంటూ దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాము. ఇప్పటికీ 54 సంవత్సరాలు. బ్రహ్మచర్యం అనేది 4 రకాలుగా ఉంటుంది. రుద్ర బ్రహ్మచారి, వసు బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారి అని 3 రకాలు. అందులో 24 సంవత్సరాలు, 36 సంవత్సరాలు, 48 సంవత్సరాలు. ఈ విధంగా 48 సంవత్సరాల వరకు కూడా బ్రహ్మచర్యగా ఉండి 4 వేదాలను అభ్యసించేవారు ప్రాచీన కాలంలో. ఈ రోజుల్లో కూడా చేస్తున్నారు చాలామంది. ఈ చదువుకున్న తర్వాత మాకు బయట జాబులు రావాలి, నౌకలు రావాలి ప్రయత్నం చేస్తారు చాలామంది. కానీ బయట మంచి సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు అవి కూడా జాబు పొంది కూడా ఆ జాబులు వదిలిపెట్టి మళ్ళీ గురులాలు వచ్చి ప్రారంభం నుంచి సంస్కృతం నేర్చుకుని శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా చదువుతున్నారు. ఇప్పుడు ఒకతను రాబోతున్నాడు మా దగ్గరికి. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పూర్తి చేశాడు, జాబ్ కూడా చేస్తున్నాడు. 1,00,000 పైన అతనికి జీతం వస్తుంది. దాన్ని వదిలిపెట్టుకొని ప్రారంభం నుంచి ఈ విద్యను నేర్చుకోవడానికి వస్తున్నారు. ఆ విధంగా కొంతమంది ఉంటారు. ఈ విధంగా బ్రహ్మచర్యపూర్వకంగా విద్యాబోధన చేయించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరు ఎంతవరకు ఉండగలుగుతారు, ఉన్న తర్వాత ఆజీవనం బ్రహ్మచారిగా ఉండి కూడా కేవలం దీనికే అంకితమై వైదిక పరంపర ముందుకు కొనసాగించాలి అనే కఠోర నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా గురు నడుస్తుంది. అంటే ఆచార్య భౌతిక విద్యల్లో పట్ల చాలా నిష్ణాతులైన వారు కూడా ఆధ్యాత్మిక విద్యల వైపు ఇటు వస్తున్నారు. అంటే ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని తెలుసుకోవాలని, చతుర్విధ పురుషార్థాల్లో అయిన చివరిదైన మోక్షాన్ని సాధించాలని చెప్పి అని వారి లోపల తపన ఇటువైపు రప్పిస్తుంది కదా. ఇలా ఉండగా మీరు ఇప్పటికే ఆదిత్య బ్రహ్మచారులుగా మీరున్నారు, నైష్టిక బ్రహ్మచారులుగా. మీరు ఈ కొద్ది రోజుల్లోనే సన్యాస దీక్ష స్వీకరించబోతున్నారు కదా. మరి సన్యాస దీక్షకి బ్రహ్మచర్యానికి తేడా ఏంటి? మీరు ఇలాగే ఉండొచ్చు కదా. సన్యాస దీక్షలోకి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మాకు చెప్పండి. 4 ఆశ్రమాలు ఉంటాయని చెప్పాను. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని. ఈ ఆశ్రమాలని 4 ఆశ్రమాలు ఉన్నాయి, వాటిని పాటించాలి. పూర్వకాలంలో రాజమహారాజులైనప్పటికీ కూడా వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత రాజ్యాన్ని వదిలిపెట్టేసి వానప్రస్థులు అయ్యేవాళ్ళు, తర్వాత సన్యాసులు అయ్యేవాళ్ళు. ఆ విధంగా పరంపర ఉండింది అని ఈ రోజులు జనాలకు ఏ విధంగా తెలుస్తుంది? మనం పాటిస్తూనే తెలుస్తుంది. కాబట్టి మనం పాటించి ఇతరులకు చూపించాలి. తర్వాత ఈ 4 ఆశ్రమాలు ఉంటే వానప్రస్థాశ్రమ నియమాలు ఏమిటివి, సన్యాసాశ్రమ యొక్క నియమాలు ఏంటివి అని తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. ఒకటి, ఈ గురుకులు స్థాపించినప్పుడు గురుకుల యొక్క ట్రస్ట్ డీడ్లోనే నియమాల్లో నేను రాసుకున్నాను. గురుకుల స్థాపనతో పాటుగా వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం కూడా ప్రచురం చేయాలి అని. ఇప్పుడు నేను సన్యాసి అవుతున్నాయి కానీ భవిష్యత్తులో అవకాశం కలిగినప్పుడు మళ్ళీ సన్యాసాశ్రమం ప్రారంభం చేసి దాన్ని ఇక్కడ ఆ పరంపరను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సన్యాసాశ్రమం సన్యాస దీక్ష తీసుకోవాలని ఎప్పటి నుంచో సంకల్పం ఉండింది. కానీ సముచితమైన సమయం వచ్చినప్పుడే
తీసుకుందామని ఆగుతూ వస్తున్నాను. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు తీసుకుందామని నిర్ణయానికి వచ్చేసి ఇప్పుడు తీసుకోవడం జరుగుతున్నది. సన్యాసి అని అంటే అతను జ్ఞానంలో శాస్త్ర పరిజ్ఞానంలో అంత పరిపక్వతను కలిగి ఎప్పుడు నిర్ణయానికి వస్తే అప్పుడు తీసుకోవచ్చు. ఏదో ఆహారేవ వ్రజేత్ తద ఆహారేవ పరివ్రజేత్, ఏ రోజు తనకు వైరాగ్యం వస్తుందో అదే రోజు సన్యాసం తీసుకోవచ్చు. కానీ దానికి ఉద్దేశం వేరు. సన్యాసం అంటే అన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళడం, ధర్మప్రచారం చేయడం, అందరికీ ధర్మోపదేశం చేయడము. గృహస్థాశ్రమంలో వాళ్ళు ఎన్నో రకాల బాధలకు గురి అవుతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్మోపదేశం చేసి వాళ్ళకు మానసిక శాంతిని కలిగింపజేసే బాధ్యత ఈ సన్యాసులకు ఉంటుంది. ఆ విధంగా గృహస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ధర్మం అంటే ఏమిటి, ఆత్మ పరమాత్మతత్వం ఏమిటి, ఈ సంసార బంధనాలని ఏ విధంగా మనం దూరం చేసుకోవాలి అనే విషయాన్ని వాళ్ళకు ఉపదేశం చేస్తారు. వాళ్ళ మనశ్శాంతిని కలిగింపజేస్తారు. వాళ్ళకు బాధ్యత ఉంటుంది. కానీ ఆ పరంపరను కాపాడడానికి నేను తీసుకొని గుట్లం ఇదే విధంగా నడుస్తుంది, గుట్లం వదిలిపెట్టి ఏదో పరివ్రాజకం అవుతుంది కాదు, అర్థం కాదు. ఆ పరంపరను కాపాడాలి, సన్యాసాశ్రమం స్థాపించాలనే ఉద్దేశంతో నేను స్వయంగా ఇప్పుడు సన్యాస దీక్షితుని అవుతున్నాను. ఈ గురుకులాన్ని బాధ్యతగా ఇదే విధంగా ఇదే స్థాయిలో ముందుకు తీసుకొని వెళ్ళే యోగ్య ఆచార్య వచ్చినప్పుడు తనకు అప్పచెప్పి నేను కేవలం అనుసంధాన పనులు రీసెర్చ్ చేస్తూ గ్రంథ రచనలో నిమగ్నమై అనుసంధానాత్మకమైన గ్రంథాలని వ్రాసి సమాజంలో తీసుకొని రావాలనే సంకల్పము ఉన్నది. దానికి నేను పూర్తి ప్రయత్నము చేస్తున్నాను. జ్ఞానంతో సంపూర్ణంగా పరిపక్వత ఉన్న వ్యక్తిని సన్యాసి అని అంటారు. ఇప్పటికీ సన్యాసిలాగానే ఉంటున్నాము, కానీ కొన్ని నియమాలు ఇంకొన్ని మారతాయి. అంటే ఆచార్య, సన్యాస దీక్ష తీసుకోవడము అంటే కాషాయ వస్త్రాలు ధరించడము అంటే వారు సమాజంలో నడుస్తున్న అగ్నిహోత్రంతో సమానంగా వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారు పవిత్రం చేస్తూ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారని అర్థము. ఓకే, అలాంటి సన్యాస దీక్షను మీరు స్వీకరించబోతున్నందుకు మీకు అభినందనలు, ముందస్తు అభినందనలు. ఆచార్య, మీరు ఇప్పటివరకు ఉపాధ్యాయ వృత్తితో పాటుగా మీరు పుస్తకాలు కూడా చాలా రాశారు కదా, ఆ పుస్తకాల గురించి ఏమైనా చెప్తారా? ఇంతకుముందే చెప్పాను. ఈ సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత గురుకుల బాధ్యత స్వీకరించే ఆచార్య దొరికితే అతనికి అప్పచెప్పేసి నేను కేవలం అనుసంధానాత్మక గ్రంథాలు రాయటంలో నిమగ్నం అవుతాను అని. ఇప్పుడు ఈ గురుకులాన్ని నడిపిస్తూ విద్యార్థులకు చదివిస్తూ ఎంతో కొంచెం సమయం దొరుకుతుందో ఆ కొంచెం సమయంలోనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని పుస్తకాలు రాశాను, కొన్ని వ్యాసాలు కూడా రాశాను. ముందు శిక్షాశాస్త్రము అనే ఒక పుస్తకాన్ని నేను ఇది రాశాను. ఈ శిక్షాశాస్త్రం అంటే మొదటి వేదాంగం. 6 వేదాంగాల్లో శిక్షా, కల్పం, వ్యాకరణము ఇలాంటి 6 వేదాంగాల్లో శిక్ష అనేది మొట్టమొదటి గ్రంథము. దాంట్లో చాలా తక్కువ సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల మీద, పాణినీయ శిక్షా సూత్రాల మీద మహర్షి దయానందుల వారు సంక్షిప్తమైన వ్యాఖ్యానం రాశారు. దాన్ని 2-3 రోజుల్లో చదివించి పూర్తి చేసేస్తారు. ఒక వేదాంగం పూర్తి అయిపోతుంది, అదొక వేదాంగం. అదే రెండవ వేదాంగం వ్యాకరణాన్ని చదువుకోవడానికి 6 సంవత్సరాలు పడుతుంది. కానీ మొదటి వేదాంగం శిక్షాశాస్త్రం చదువుకోవడానికి 2-3 రోజులు పూర్తి చేసేస్తారు, ఏకైక 4-5 రోజులు. కానీ దాంట్లో ఎన్నో గూఢమైన రహస్యాలు, తత్వాలు ఉన్నాయి. శాస్త్రీయ పరిజ్ఞానం ఉంది, అది బయటకు రాలేదు. మొట్టమొదటిసారిగా పాణినీయ శిక్షా సూత్రాల మీద విస్తృతంగా, విశ్లేషణాత్మకంగా, వైజ్ఞానికంగా ఇప్పుడున్న ఆధునిక భాషా విజ్ఞానం ఏమేం చెప్తుంది, మన శరీర విజ్ఞానం ఏం చెప్తుంది, దానిని ఆ కాలంలో మహర్షి పాణిని సూత్రాలలో ఏ విధంగా చెప్పాడు అని భాషా విజ్ఞానంతో పాటుగా ఇది విస్తృతంగా రాయడం జరిగింది. ఇది చదవాలంటే కనీసం మహాభాష అయిపోయిన తర్వాత అర్థం చేసుకోగలుగుతారు. అంత గూఢమైన విషయాలతో రాయబడింది. కానీ ఇది అత్యంత ఉపయుక్తమైనప్పటికీ కూడా రీసెర్చ్ చేసేవాళ్ళు, పిహెచ్డీ చేసేవాళ్ళు, ఎంఫిల్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది, చదివించే ఆచార్యులకు ఉపయోగపడుతుంది. కానీ చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడటం లేదు. ఎందుకంటే ఇంత గూఢంగా ప్రారంభంలో వాళ్ళు చదువుకోలేరు. దీంట్లో ప్రాతిశాఖ్య నియమాలు, నిరుక్త నియమాలు, వ్యాకరణము, మహాభాష్యము ఇలాంటి గూఢమైన విషయాలు దీంట్లో రాయడం ప్రతిపాదించబడింది. చాలా విషయాలు ప్రతిపాదించబడ్డాయి. కాబట్టి విద్యార్థులకు ఉపయోగపడటం లేదు అని ఒక పాణినీయ శిక్ష అని సంక్షిప్తంగా విద్యార్థుల గురించి రాయడం జరిగింది. ఇది విద్యార్థుల గురించి. దీంట్లో విశ్లేషణ ఉండదు, సూత్రాలకు అర్థము ఉంటుంది. దీని తర్వాత
నిరుక్తము పైన శిక్ష, కల్పం, వ్యాకరణం తర్వాత నిరుక్తం చదువుకుంటాం. ఆ నిరుక్తంలో చాలా నిర్వచనాలు వస్తుంటాయి మధ్యలో. నిర్వచనాలు చెప్పడానికే నిరుక్త శాస్త్రం. కానీ దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా ప్రవాహంలో చదివించడం జరుగుతుంది. కొన్ని నిర్వచనాలు అయితే ఈ నిర్వచనం అనే విషయం కూడా తెలియదు విద్యార్థులకు. ఆ విధంగా ప్రవాహం అక్కడ ఉంటుంది. అలాంటి స్థితిని చూసుకొని నిరుక్తంలో ఉన్న నిర్వచనాలన్నిటినీ వేరే చేసి వాటిని వేరే వ్యాఖ్యానం చేసి వైజ్ఞానిక వ్యాకరణ పరంగా దానికి వ్యుత్పత్తి, ప్రతి నిర్వచనానికి వ్యుత్పత్తి, తర్వాత అదే నిర్వచనానికి సాయనుడు ఏం చెప్పాడు, మహర్షి దయానందుడు వేద భాషలో ఏం చెప్పాడు, ఇతర వేద భాషకారులు ఏం చెప్పారు అని తులనాత్మక అధ్యయనం కూడా చేసి అనుసంధానాత్మకంగా మొదటిసారిగా ఈ విధంగా నిర్వచనాలపైన వ్రాయడం జరిగింది. దాని తర్వాత నేను 1995 నుంచే వ్యాసాలు రాయడం ప్రారంభం చేశాను. అప్పటి నుంచి ఇప్పటికీ చాలా వ్యాసాలు రాశాను. దాంట్లో ప్రముఖమైన అనుసంధానాత్మకమైన ప్రముఖమైన శాస్త్రీయ విషయాల మీద రాశాను. వాటిని సంగ్రహించి దాదాపు 450 పేజీలకు పైగా పుటల పైన ఈ గ్రంథం రాయడం జరిగింది. ఇది పెద్ద ఆకారంలో శాస్త్ర తత్వార్థ మీమాంస అనే పుస్తకము. ఇది ఇప్పుడే కొత్తగా వచ్చింది. ఇప్పుడు మార్చి 10కి దీని యొక్క పుస్తక ఆవిష్కరణ జరగబోతుంది. ఇది అద్భుతమైన గ్రంథము. ఇది చదువుకోవాలన్నా కానీ కనీసం ఆ భాషను చదువుకొని దాని తర్వాత విషయాలను చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. అలాంటి గూఢమైన విషయాలపైన ఆ వ్యాసాలు వ్రాయబడ్డాయి. ఇంకా ఈ విధంగా శాస్త్రీయమైన ఎన్నో విషయాలు రాశాను. తెలుగులో కూడా రాశాను. ఇప్పుడు ఈ మధ్యలోనే సంస్కృతం నేర్చుకోవడానికి గురుకులాల్లో దాదాపుగా రచనా కౌముది నేర్పిస్తూ ఉంటారు. అది హిందీ భాషలో ఉంది, తెలుగు భాషలో లేదు. మరి ఆ తెలుగు భాషలో కూడా రావాలని ఎప్పటి నుంచో సంకల్పం ఉండింది. అది పూర్తి కాలేదు. అది మొదటిసారిగా మీరే చదువుకున్న తర్వాత దాన్ని తెలుగులో అనువాదం చేశారు. దాన్ని ముద్రించాము. ఇప్పుడు అది కూడా వచ్చేసింది తెలుగులో. ఇంకా ఇదే విధంగా ఎన్నో పుస్తకాలు రాశాను, ఇంకా రాస్తూ ఉంటాను. ఆచార్యజీ, మొన్న మహర్షి జయంతి రోజున మనము వేదయజ్ఞ పరిరక్షణ సమితి వైబ్స్ అనే సంస్థని స్థాపించాం. ఆర్య సమాజం ఉండగా కూడా దానికి అనుబంధంగా కొంచెం సరళ నియమాలతోటి యువతను కూడా అందులో చేర్చుకొని మహర్షి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేది మన సంకల్పము. అయితే ఆ సంస్థకి గౌరవ అధ్యక్షులుగా మీరు యువతకి ఇచ్చే సందేశం ఏమిటి? మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ వేదాలు ఉపదేశం చేయబడ్డాయి. ఆ వేద పరంపరను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రారంభంలో ఋషులు, మహర్షులు ఒక గొప్ప వైభవమైన పరంపర ప్రారంభం చేశారు. ఆ పరంపర కారణంగానే మన దేశానికి గొప్పతనం ఉంది. ఇప్పటికి కూడా జ్ఞానము, ధర్మము, యోగము, మోక్షము అని అంటే ఇప్పటికి కూడా సంపూర్ణ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశానికి వస్తారు, భారతదేశం వైపే చూస్తారు. అలాంటి గొప్పతనం ఈ దేశానికి ఉంది. మరి దేశంలో జన్మించి ధర్మం అంటే ఏమిటో, వేదం అంటే ఏమిటో తెలియకుండా ఉంటే అది ఆ జన్మకు సార్థకము అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఈ దేశంలో జన్మించిన ఒక పుణ్యం. అలాంటి పుణ్య దేశంలో జన్మించి ఋషుల మహర్షుల జన్మభూమిలో జన్మించి ఆ పరంపరను తెలుసుకోకుండా ఉంటే మన జీవితానికి ఏవో సాఫల్యం అంటూ ఉండదు. కాబట్టి ఈనాడు ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు మన ధర్మగ్రంథము ఏమిటి, ధర్మగ్రంథం అంటే ఎన్నో రకాలుగా ఈ రోజుల్లో చలామణిలో ఉన్నాయి. కానీ ప్రముఖంగా ధర్మం అంటే ఒకటే, ధర్మ గ్రంథం కూడా ఒకటే వేదం. ఆ వేదం అంటే ఏంది, ఎన్ని వేదాలు ఉన్నాయి, దాన్ని ఎవరు ఉపదేశం చేశారు, దానివల్ల మానవునికి ఏ విధంగా లాభం కలుగుతుంది, అది ఎందుకు మనం తెలుసుకోవాలనే విషయాలు మనకు అందరికీ తెలిసి ఉండాలి. కాబట్టి కనీసము వేదం అంటే ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. దాన్ని తెలుసుకునే దాంట్లో ఎంతో విజ్ఞానం ఉంది. మానవ లక్ష్యాన్ని చెప్పే మూల ధర్మగ్రంథాలు అనే విషయం నేటి యువతకు తెలవాలి. అందుకనే మీ యొక్క సంకల్పం ప్రకారంగా ఏదైతే వైదిక యజ్ఞ పరిరక్షణ సమితిని ప్రారంభం చేశారో చాలా మంచి సంకల్పము. అదేవిధంగా మీరు రాసిన ఈ గ్రంథము కూడా చాలా మంచిది. ఈ నేటి యువతకు ప్రారంభ దశలో వేదం అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి, ఈ వైదిక సంస్కృతి ఏంటి, యజ్ఞ పరంపర ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.
ప్రతి యువకులు యువతులు అందరూ కూడా దీన్ని తప్పకుండా చదవాలి. చదువుకొని ఈ దేశ పరంపర వైభవాన్ని మనం తెలుసుకుంటే మన జీవితాన్ని మనం సఫలం చేసుకోగలుగుతాము. మన ధర్మ రక్షణకు మన యొక్క బాధ్యతను పూర్తి చేసుకోగలుగుతాము. దేశం పట్ల దేశభక్తి పట్ల మన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకొని కూడా మనం దాన్ని నిర్వహించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ సమితి ద్వారా వాళ్ళకు సదుపాయము వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చే మంచి అవకాశము, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కూడా అందరూ తెలుసుకొని ఈ పరంపరను తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఆచార్య, మనము వైబ్స్ అనే ధార్మిక సంస్థను ప్రారంభించాం. అది సభ్యులను చేర్చుకుంటాం. వారికి ఈ పుస్తకాన్ని చదివి దాని ద్వారా సనాతన ధర్మం గురించి ఒక అవగాహన కూడా వస్తుంది. కానీ వారు వేదము చదివి యజ్ఞము చేయడము, ఈ వైదిక దినచర్యను పాటించేలా చేయాలి అని అంటే ఒక వేద విద్యా కేంద్రం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనం అనుకున్నాం కదా. ఒకవేళ ప్రభుత్వ సహకారంతో ఫండ్ సమకూరగానే దాన్ని కూడా మీ ఆధ్వర్యంలోనే దాని నిర్మాణం కూడా జరుగుతుంది. అది చేయడం వల్ల దానిలో ప్రణాళిక ఎలా ఉంది, సమాజంలో అది ఎలాంటి పరివర్తన తీసుకొస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మనం నడిపించేది గురుకులంలో 10-12 సంవత్సరాలు ఉండే కఠోర నియమాలని పాటిస్తూ ఈ శాస్త్రీయ అధ్యయనం చేయవలసి వస్తుంది. కానీ అందరూ చేయలేరు. ఈ విధంగా నియమాలు అందరూ ఉండలేరు. మళ్ళీ మధ్యకాలంలో చాలామంది కొన్ని అపోహలు అపసిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. బ్రాహ్మణులే చదవాలి, ఇతరులు చదవకూడదు, స్త్రీలు చదవకూడదు, శూద్రులు చదవకూడదు అని అపసిద్ధాంతాలని వాళ్ళు ప్రచారం చేశారు. జనాలు కూడా ఆ విధంగా నమ్ముతూ వస్తున్నారు. ఇప్పటికి కూడా మేము చదవచ్చునా, మేము పలకొచ్చా, మేము వేదాలను చదవచ్చా అనే భ్రమలో పడి ఉన్నారు. కానీ అందరూ చదవచ్చు అని మనం వేదం చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి. మధ్యకాలంలో కొంతమంది ఆచారాలు ఆ విధంగా ప్రచారం చేశారు. ఆ విషయాన్ని మనం జనాలకు తెలియజేయాలి. ఇది చాలా కఠినమైన విషయాలు కావు. గాంభీర్య పాండిత్యాన్ని సంపాదించడానికి కఠోర నియమాల్లో ఉంటూ ఈ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. కానీ ఆ పరంపరను తెలుసుకోవాలి అని అంటే వాళ్ళకు వేరే పద్ధతి మనము పెట్టి కొన్ని శిబిరాలు మధ్యలో వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల, 2 నెలలు ఈ విధంగా విభిన్న స్థాయిలో వాళ్ళకు శిబిరాలు పెట్టి మనము ఈ వైదిక సిద్ధాంతాన్ని వాళ్ళకి చెప్పాలి. సిద్ధాంతం అంటే సారమాత్రం, శాస్త్రంలో ఏం చెప్పబడింది, దాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, వాటిలో ఎలాంటి విజ్ఞానం ఉంది అని సంక్షిప్తంగా వాళ్ళు చెప్తాము అంతే. ఇవన్నీ చదివించాము. ఈ విధంగా చదువుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత విజ్ఞాసం ఉంటే వాళ్ళ తర్వాత మళ్ళీ పూర్తి చదువుకోవడానికి వాళ్ళకు అనుకుంటే వాళ్ళకి ఆ విధంగా సంకల్పం కలిగితే మనం దాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గురుకుల పరంపర కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా తక్కువ సమయంలో చిన్న చిన్న శిబిరాలు పెట్టుకుంటూ వాళ్ళకు పౌరైత్య శిబిరం అని, తర్వాత ఈ భారతీయ పరంపరను తెలుసుకోవడానికి వైదిక సిద్ధాంతాన్ని చెప్పడము, ఈ విధంగా విభిన్న విషయాలు, ఆరోగ్య విషయంలో యోగా అంటే ధ్యానము ఏ విధంగా చేసుకోవాలి, ఆరోగ్యం కాపాడడానికి ఆసనాలు, ప్రాణాయామం ఏ విధంగా ఉపయోగపడతాయి వాటిని నేర్పడము, యువకులకు వ్యాయామము, ఈ యోగకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటినన్నిటినీ నేర్పించడము. ఈ విధంగా ఎన్నో విషయాలు వాళ్ళకు మనం నేర్పించవచ్చు. నేర్పించిన తర్వాత వాళ్ళు మన పూర్వ వైభవాన్ని తెలుసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది ఒక వేరే విభాగంగా మనం పెట్టి నడిపించవచ్చు. నడిపించి మనకు అధికాధికంగా స్త్రీలకు, పురుషులకు, యువకులకు, వృద్ధులకు, ఎవరు కానీ అన్ని వయసుల వాళ్ళకు. ఇప్పుడు గురుకులంలో మేము ఒక 10వ తరగతి అయిపోయిన తర్వాత 15-16 సంవత్సరాలు దాటిన వాళ్ళని తీసుకుంటున్నాము, చదివిస్తున్నాము. కానీ అక్కడ ఆ విధంగా కాకుండా ఎవరైనా చేరుకోవచ్చు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వచ్చి వాళ్ళ జిజ్ఞాసను బట్టి, మన నియమాలను బట్టి ఏదో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాము. వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. పౌరైత్య శిబిరంగా కూడా కావచ్చు, సిద్ధాంత పరిచయం కావచ్చు, యోగం కావచ్చు, ఆరోగ్య నియమాలను ఏ విధంగా మనం పాటించాలనే ఆరోగ్య సూత్రాలని మనము చెప్పడము. అంతేగాని ఇదేదో కొత్త సిద్ధాంతం వచ్చింది, దాంట్లో అందరూ వెళ్ళగలుగుతారా, బ్రాహ్మణులు చదవాలి, మేము చదవగలుగుతామా, మేము మాంసాహారులము, మరి దాంట్లో వెళ్ళి యజ్ఞాలు చేయొచ్చా అని ఆ విధంగా భ్రమలో పడకుండా మాంసాహారులు కావచ్చు, శాకాహారులు కావచ్చు, చేయొచ్చు.
చేసిన తర్వాత తెలుసుకున్న తర్వాత మాంసాహారం మంచిది కాదు అనే స్వతహా గ్రహించి అతను వదిలిపెట్టే అవకాశము ఉంటుంది. మానవ యొక్క ఆహారము పూర్తి శాకాహారమే అనే విషయం తెలుసుకున్నప్పుడు అతను స్వయంగా వదిలిపెట్టేస్తాడు. కానీ ఇప్పుడైతే చాలామంది భ్రమలో ఉన్నారు, మేము ఈ విధంగా ఉంటూ మరి అక్కడికి వెళ్ళి ఆ నియమాలు పాటించగలుగుతామా లేదా, మేము చదువుకోవచ్చా అనే భ్రమలో పడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంక్షిప్తంగా ఏదో ఆరోగ్య సూత్రాలను నేర్పించడానికి శిబిరాలు పెడతాము, మనశ్శాంతి గురించి కొన్ని శిబిరాలు పెడతాము, దాంట్లో వస్తారు. వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళకి సంస్కారాలు పడతాయి. ఆ సంస్కారాలని సభ్యతలను నేర్చుకోవడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశము లభించే అవకాశం ఉంటుంది. దాని గురించి యజ్ఞ పరిరక్షణ సమితి తప్పకుండా నిర్వహించాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. విస్తృతంగా వ్యాపకంగా దేశమంతటా చేస్తే బాగుంటుంది, ఒక చోట కాకుండా అని నేను భావిస్తున్నాను. దాన్ని తప్పకుండా ఆశ నెరవేరుతుంది. ధన్యవాదాలు. మీ యొక్క ప్రస్థానము భౌతిక విద్యల నుంచి ఆధ్యాత్మిక విద్యల వైపు రావడము, మీ జీవితాన్ని సమర్పణ చేసి బ్రహ్మచర్య దీక్ష వహిస్తూ ఇలా గురుకులాల్ని స్థాపించి వేద విద్యను ముందు తరాలకి అందజేస్తూ ఉండడము చాలా అభినందనీయము, చాలా ఆదర్శప్రాయం కూడా. మీ ఆధ్వర్యంలో పట ఈ గురుకుల విద్యార్థులకే కాకుండా బయటి వారికి కూడా మీరు ఇది అందజేయాలి అని చెప్పి ఎప్పుడైతే అన్నారో, మీ శిష్యురాలిగా గురుకుల సంచాలన సమితి అనేది నేను ఎప్పుడైతే విన్నానో నాకు కూడా అనిపించింది, బయట యజ్ఞయాగాదులు చేపిస్తున్నప్పుడు జనం లోపట ఈ వేద సంబంధిత జ్ఞానం అనేది లేదు, పౌరాణిక సంబంధిత జ్ఞానం ఉంది, చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. కాబట్టి వారికి సనాతన ధర్మం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అనిపించింది. అందుకే వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా, ఒక సంస్థగా దీన్ని ప్రచారం చేయాలి అని అనిపించింది. అందుకే వైబ్స్ అనే సంస్థను స్థాపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను మిమ్మల్ని అడగడము, మీరు ఆశీర్వదించడం జరిగిపోయాయి. అందుకే నేను వేదము యజ్ఞం అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. వైబ్స్ సభ్యులకు అదొక బాలశిక్షలాగా పనికొస్తుంది. అది వారు చదివిన తర్వాత వారు వేదం చదవాలి, సస్వర వేద పాఠం నేర్చుకోవాలన్నా, ఒకవేళ యజ్ఞం చేయాలి, మేము చేపించాలి, మేము యజ్ఞ బ్రహ్మలుగా కూడా మారాలి అనుకున్నా కూడా నా జీవన విధానాన్ని చాలామంది ఫేస్బుక్ మాధ్యమంగా, సోషల్ మీడియా మాధ్యమంగా గమనిస్తున్నారు. మీలాగా మారాలి అంటే ఎలా అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి వారి కోసం ఒక మన గురుకులం చూపెట్టి ఇక్కడ విద్యార్థులకు ఆదర్శంగా మీరు ఎలా జీవన విధానం గడుపుతున్నారు అని తెలియజేయడం కోసం నేను ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను. కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది ప్రేరేపితులై వైబ్స్లో చేరి రాబోయే కాలంలో మనం స్థాపించబోయే వేద విద్యా కేంద్రం లోపల శిబిరాలకి తరలి వచ్చి ఈ వైదిక జీవనచర్యను వారు తెలుసుకొని సదాచారులుగా మారి సమాజంలోకి వెళ్ళి వారు కూడా సమాజాన్ని పూర్తిగా మారుస్తారు. ఒక విలువలతో కూడిన ఒక సమాజం ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దానికి మీరు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ మీ నిగమనీయడము పరిసరాల్లోనే ఆ విద్యా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆచార్య. సంతోషము, ధన్యవాదాలు. మీరు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ప్రారంభం చేశారు, అందరికీ తెలవాలని విషయము. ఎందుకంటే గురుకులము అని అంటే రామాయణ సీరియల్లో, మహాభారత సీరియల్లో, చాణక్య సీరియల్లో చాలామంది చూశారు, కానీ ఈ కాలంలో కూడా గురుకులాలు నడుస్తున్నాయి అనే విషయము జనాలకు తెలియదు. మేమేదో ఏకాంతంలో ఉంటున్నాము, నడిపిస్తున్నాము, కానీ చాలా తక్కువ మందికి తెలుసు, సామాన్యులకు తెలియదు. మరి ఆ విషయాన్ని బయటకు తీసుకెళ్లాలనే తపనతో మీరు వచ్చారు, ఇంటర్వ్యూ చేశారు. ఇది అందరూ చూసి ఇప్పుడు కూడా గురుకుల పరంపర నడుస్తుంది రామాయణ మహాభారత కాలంలో లాగా అనే విషయాన్ని అందరూ తెలుసుకొని చూసి మరి ప్రేరితులు అవుతారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇలాగైతే నేను మీ నుంచి ఫోన్ ద్వారా నేర్చుకుంటూ రిమోట్గా ఇంట్లో ఉండి నేర్చుకుంటున్నాను. అదేవిధంగా మీరు అందించిన జ్ఞానాన్ని, మీరు సూర్యుడైతే నేను కూడా జనాలకి విద్యాదానం చేయాలనుకుంటున్నాను. అందుకే 3 ఛానల్స్ నడిపించడం, వెబ్సైట్ కూడా పెట్టాను. అవన్నీ ఆన్లైన్ గురుకులం అనుకుంటే ఈ మన వైబ్స్ అనే ఒక సంస్థకి ఒక స్థావరం కూడా ఒకటి ఉండాలి, ఒక కేంద్రం కూడా ఉండాలి. అది అంతర్జాతీయ స్థాయిలో అది అందరినీ ఆకర్షించి ఒక మంచి విద్యా కేంద్రంగా అది భాసిల్లాలి అని చెప్పి కోరుకుంటూ ఆ విద్యుక్త బాధ్యతలు మీరు నిర్వహించాల్సిందిగా, మాకు మార్గదర్శనం చూపించాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం ఆచార్య. ధన్యవాదాలు.